నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 10వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక చంద్రుడు 6వ స్థానంలోను, గురుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు శుభవార్తలు వినడము, సృజనాత్మకమైన పనులు సక్సెస్ఫుల్ గా విజయవంతం అవ్వడము, కుటుంబంలో ఆనందము, కొత్త అవకాశాలు రావడము, వ్యక్తిగతంగా అభివృద్ధి దిశకు సూచనలు గోచరిస్తున్నాయి. అయితే కుటుంబంలో ఏదైనా ఆగిపోయిన పనులు కానీ, ముందుకు వెళ్ళలేని పనులు కానీ ఏమైనా మిగిలి ఉంటే కనుక అవి ఈ రోజు ప్రారంభించినట్టయితే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయంలో బెల్లము, వడపప్పు, శనగలు, ఉడకపెట్టిన శనగలను కనుక దానంగా ఇవ్వడం కానీ లేదా భక్తులకు పంచడం కానీ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు, వాహనము, ఆస్తి సంబంధించిన విషయాలలో శుభ పరిణామాలు, శుభ వార్తలు వినే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో లాభాభివృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు, స్థానచలనాలు, ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము, తల్లి యొక్క ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు కొన్ని మంచి కీలకమైన అంశాలు, కీలకమైన వార్తలు ఈ రోజు మీరు వినేందుకు అవకాశం కనబడుతోంది. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కనబడుతున్నాయి. అందులో ఏదైనా కొన్ని కానీ లేదా అన్ని కానీ వారి వారి యొక్క స్థితిని బట్టి కలిగే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు. చెప్పదగిన పరిహారము, శివుడికి పాలు గంధంతో అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 4వ స్థానంలోను, బుధుడు కూడా 4వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. ధైర్యం పెరుగుతుంది, కొత్త పనులు చేపడతారు. ఆ కొత్త పనులు ప్రారంభించడానికి శుభకరమైన రోజు ఈ రోజు కాబట్టి అస్సలు వృధా చేసుకోకండి. సోదరుల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. కుటుంబంలో ఆనందము, వ్యాపారంలో శుభవార్తలు వినడానికి, శుభ లాభాలు వినడానికి, వ్యాపార విస్తరణకు ఇలాగా మంచి పరిణామాలు ఈ రోజు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజుని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట స్వామివారికి పూజ చేయించుకున్నట్టయితే కనుక ఏదైనా అడ్డంకులు కానీ, ఆటంకాలు కానీ, విఘ్నాలు కానీ ఉంటే తొలగిపోయే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 3వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు చిన్న చిన్న యాత్రలు సక్సెస్ఫుల్ గాను, లాభప్రదంగాను ఉండే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో విజయాలు, కొత్త పరిచయాలు లాభాన్ని తెచ్చిపెట్టడంతో పాటు ఉత్తరోత్తర మీకు అన్ని రకాలుగా కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. ఆ పరిచయాల్ని వృధా చేసుకోకండి, వారిని ఇబ్బంది పెట్టకండి. అయితే వ్యాపారంలో అభివృద్ధి కనబడుతోంది. ఉద్యోగస్తులకు విశేషమైన కీలకమైన ఒక మార్పు మీ ఉన్న స్థానంలో చోటు చేసుకోబోతోంది. సంతోషించదగిన మార్పు, స్థానచలనాలు కనబడుతున్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి. దీంతో పాటు మీ ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశాలు కొంత మేరకు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయం కానీ ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.